ఇటీవల కాలంలో తాడేపల్లిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని భర్త గారి ద్వారా కలవడం జరిగింది. కారణం, నన్ను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగాను అలాగే నూజివీడు నియోజకవర్గానికి పరిశీలకుడుగాను నియమించినటువంటి సందర్భంలో ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి కలవడం జరిగింది. అదే సమయంలో రాజమండ్రిలో ఉన్నటువంటి పాల కల్తీ జరిగినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి మరణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మరచి ఏవైతే వాళ్ళ మర్చిపోయి కాదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే నమ్మించి ఆ రోజున ఆందోళన చేయకుండా ఆప్ చేసి, అంటే పూర్తి స్థాయిలో వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ప్రభుత్వమే భరుస్తుందని చెప్పి కొద్ది నెలలు మాత్రమే వాళ్ళకి వైద్యం చేసి మళ్ళీ అదే సమయంలో వాళ్ళకి ఏ రకమైనటువంటి వైద్యం కూడా జరగకుండా చేస్తున్నటువంటి సందర్భంలో బాధితులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దానికి ఆయన ఖచ్చితంగా దీనిపై స్పందిస్తానని చెప్పడం, దానికి వాళ్ళకి హామీ ఇవ్వటం, రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం కూడా జరిగింది. అది అలా ఉంచితే ఇటీవల మన రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, మేము గతంలో 2 సార్లు చెప్పాను, అంటే నేను చెప్పడం అని కాదు, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన రాజమండ్రి శాసనసభ్యులుగా ఉన్నటువంటి సందర్భంలో ఆయనకి ఒక చెప్పాల్సినటువంటి రీతిలో, అంటే మీ భాష బాగోలేదు, మీ ఇది బాగోలేదని చెప్పాం. ఎందుకు చెప్పాము అన్నది ఇప్పుడు అప్రస్తుతం వదిలిపెట్టేయండి. అయినా మీ తీరు మారలేదన్న దాని మీద చెప్తున్నాం. నిన్న కాక మొన్న జరిగినటువంటి సందర్భంలో ఆయన మళ్ళీ ఒక రివ్యూ చేసుకుంటూ, ఆ రోజున మా అబ్బాయిని ఒక 50 మంది పోలీసులు వచ్చి ఇంటి మీదకు వచ్చి భయభ్రాంతులను చేశారని చెప్పడం, మరి ఆ రోజున ఈ భయం లేదా అని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాన్ భరతరామ్ గారిని ప్రశ్నించడం జరిగింది. అది కూడా బుద్ధి లేదా, సిగ్గు లేదా, నీ ఇంటి మీదకి వచ్చేసరికల్లా నీకు తెలిసిందా, ఏడుస్తున్నావు, ఈ పదప్రయోగాలు అంత సరైనవి కావని చెప్పాం. చాలా ఏకవచనంతో మాట్లాడుతున్నారు ఆయన. ఈ సాంప్రదాయాన్ని మేము గమనిస్తున్నాం, కార్యకర్తలుగా ప్రజలు గమనిస్తున్నారు. రాజమండ్రి వాతావరణానికి ఇది సరైనది కాదని కూడా చెప్పడం జరిగింది. మీరు ఆ రోజున మీ ఇంటి మీదకి వచ్చినటువంటి సందర్భం ఏమిటి అంటే, ఆ రోజున మీరు చేస్తున్నటువంటి వ్యాపార లావాదేవీల మీద జరిగినటువంటి కేసులో సిబిసిఐడికి సంబంధించినటువంటి పోలీసులు మీ ఇంటి మీదకి రావటం, మీకోసం నిలుక్కుంటే మీరు ఇక్కడి నుంచి పరారయ్యి తప్పించుకుని ఉన్నటువంటి సందర్భంలో ఇంటికాడ ఉన్నటువంటి మీ అబ్బాయిని అడిగారు అంతే తప్ప భయభ్రాంతులకు గురి చేసేసి మేము తీసుకెళ్ళిపోతాం, అవి చేస్తామని మాత్రం చెప్పలా. కేవలం ఇంటికి వెళ్ళారు, మీ గురించి తెలుసుకున్నారు, వెనక్కి వచ్చారు. అప్పటికి ఆల్రెడీ మీరు మీ ఆవిడ శాసనసభ్యురాలుగా ఉన్నారు, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలోనే ఉన్నారు భవానీ గారు, ఆదిరెడ్డి భవానీ గారు. మరి అటువంటిప్పుడు ఇంటికి వచ్చి అంత చేసేసేంత పరిస్థితి ఏమీ కాదు. అంత భయభ్రాంతులు చేసి ఇవాళ మీరు దాన్ని మా అబ్బాయిని భయభ్రాంతులు చేశారు, మేము మళ్ళీ వస్తాం, మీ సంగతి తేలుస్తాం అని చెప్పి మా అబ్బాయి వార్నింగ్ ఇచ్చాడని చెప్పడం, దానికి ఇవాళ మొన్న 12న జరిగినటువంటి ఏదైతే 175 నియోజకవర్గాల్లోనూ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లోనూ కార్యక్రమం జరిగితే, ఈ ఒక్క నియోజకవర్గంలోనూ మీరు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మీరు ఏం చేశారు? పోలీసులని పురమాయించలేదా? 4 డిఎస్పీలని, 4 సిఐల్ని, సరి దురదాపు ఒక 150 మంది పోలీసుల్ని మరి ఇక్కడ పెట్టి కోటగుమ్మం సెంటర్లో పెట్టి మీరు చేసిన హడావుడి మామూలు హడావుడి అంటే, రాగానే ఆయన మీద పడిపోయి ఒక్కసారిగా మీద పడి ఆయన్ని ఎంచి కదలకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎంత తోపులాట జరిగింది. ఆయన కూడా ఎదరికెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీ ఉక్రోషం ఆగలేక, పోలీసులు ఉక్రోషం ఆగలేక ఆయన్ని చొక్కా పట్టుకుని చింపేసి చేతులు పట్టుకుని గీరేసి నానా యాగి చేశారే.
ఈ రాజమండ్రి ఇలాంటి సాంప్రదాయం ఉందా ఎమ్మెల్యే గారు? ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. కేక వచ్చిన సంబోధన, యారా అనే సంబోధన తెలుసుకోలేవేంట్రా బాబు? ఎంతవరకు సమంజసం ఎమ్మెల్యే గారు? మీరు దరిదాపు మీ నాన్నగారు వైఎస్ఆర్సీపీ పెట్టిన భిక్ష ఆదిరెడ్డి అప్పారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చింది ఇది. అలాగే 2 సార్లు మీరు కూడా రాజమండ్రి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఒకసారి ఎమ్మెల్యే చేశారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మీలో మార్పు రాకపోవడం అనేది ఎంతవరకు ఇది? ఇప్పటికి దరిదాపు 2 దశాబ్దాల నుంచి మీరే పరిపాలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీయే రాజమండ్రిని పరిపాలిస్తుంది. ఇటువంటి సందర్భంలో కూడా మీ భాష ఇంతవరకు జరిగినటువంటి శాసనసభ్యులు కానీ ఇతరత్ర కానీ ఎవరు ఈ రకమైన భాష ప్రయోగం చేయలా. మీరు మాత్రమే ఇలాంటి పదప్రయోగం చేస్తున్నారు. అది క్షంతవ్యం కాదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరి చేసుకోకపోతే మేము కూడా మా విధానంలోనే మేము వెళ్తాం. ఇప్పటివరకు ఎమ్మెల్యే గారనే సంబోధించాం, ఎవరు ఆయనలాగా మేమేమి సంబోధించట్లా. తెలుసుకోండి రా బాబు, చెప్పుకోండి రా బాబు, తెలియట్లేదేటి రా బాబు. మళ్ళీ హావాభావాలు, చేతులతో వ్యక్తీకరించడం, ముఖంతో. ఏం సార్ ఇది రాజమండ్రి సార్. ఈ రాజమండ్రిలో ఇలాంటి వాతావరణం సరికాదు. ఇది ఎక్కడో ఉండాల్సిన సాంప్రదాయం ఈ రాజమండ్రిలో మీరు ప్రవేశపెట్టేస్తున్నారు. ఎవరు కొట్టుకున్నా, ఎవరో ఆ అబ్బాయి ఎవరో చనిపోయారు, చంపేశారు, ఏసీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేస్తారంటున్నారు. సార్ అది 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భంలో ఎవరైతే దోషులు ఉన్నారో దోషుల్ని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కూడా జరిగింది. అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంపేస్తే, లేకపోతే ఇంకొకరు ఎవరన్నా ఇచ్చేస్తే వాళ్ళని మీకులాగా దాచుకునేటువంటి పరిస్థితి ఏం లేదు. ఇవాళ మీరు విజయవాడలో జరిగినటువంటిది లాకప్ డెత్, ఇవాళ దాని మీద విచారణ జరుగుతుంది. మేము ఇంకా ఎవరినో ఏదో చేస్తామంటున్నారు. మీరు డైరెక్ట్గా మీరు పోలీసులను ప్రయోగించి టోటల్గా మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చేసారని అంటే భరతరామ్ గారు ఆ ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉందా? ఆయన మీద ఏ రకమైన కేసులు ఉన్నాయని చెప్పేసి అని అసలు పర్మిషన్ లేకుండా, ఏ రకమైనటువంటి ఇంటిమేషన్ లేకుండా అర్ధరాత్రి ఇంటి లోపలికి చొరబడి ఎంతవరకు సమంజసం అండి? ఇది మీరు చేసింది కాదా? మళ్ళీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అంటే మీరు కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారు, ఇందులో అనుమానం లేదు. ఈ కక్షపూరితమైన రాజకీయాలు ఇది సరికాదు. ఎక్కడ ఏది జరిగినా వైసీపీ గుండాలు, ఎక్కడ ఏది జరిగినా వైసీపీ వాళ్ళు అని అంటగట్టేయడం అనేది సరైనది కాదు. ఇప్పటివరకు జరిగిన ఇవన్నీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఆ రోజున మీరు బ్రిడ్జి రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర, మోరంపూడి దగ్గర దాన్ని ఏం చేశారండి? ఆ రోజున మీ గుండాలు కదా అక్కడ ఉన్న శిలాపలకాన్ని పగలగొట్టింది, మీ రౌడీలు కదా, అది మీకు సంబంధించింది కాదు కదా, మీ నియోజకవర్గానికి సంబంధించింది కాదు కదా. మరి ఆ రోజున వెళ్ళి అంత హడావుడి చేసి దాని యొక్క మొత్తం పగలగొట్టేసి చేసినటువంటి సందర్భం, శిలాపలకాన్ని పగలగొట్టిన సందర్భంలో మరి అక్కడ మీరు అంత బాధ్యత తీసేసుకుని ఇది మేమే చేసాం, మేమే శాంక్షన్ చేయించాం అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ పక్కన ఉన్న రోడ్డు, ఆ పక్కన ఉన్నటువంటి సైడ్ రోడ్లు ఎందుకు వేయించుకోలేకపోయారు? ఈ రోజు వరకు ఎందుకు ఇంకా అలాగే ఉన్నాయి? ఇంకా చెప్పాల్సి వస్తే ఇవాళ రివర్ ఫ్రంట్ ఎవరు శాంక్షన్ చేయించారు? ఎన్ని కోట్ల రూపాయలు మార్గాన్ని భరతరామ్ గారు తీసుకొచ్చి అక్కడ పెడితే దాంట్లో 8 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చి మరి చేయిస్తున్నారు. మీరేదో తీసుకొచ్చేసాం, శాంక్షన్ చేసి పెట్టేశాం, నేనే తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను అని చెప్పుకుంటాం. ఎంతవరకు రికార్డెడ్గా ఆయన డాక్యుమెంట్స్ చూపించి ఇదిగో నేను తీసుకొచ్చాను, ఇదిగో పలానా నెంబరు, పలానా ఇన్ని కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చాం, చేసాం అని చెప్పి కరాఖండిగా చెప్తుంటే దానికి సంబంధించినటువంటి ప్రశ్న కాకుండా మీరు వేరే రకంగా మాట్లాడుతున్నారు. అంటే రాజకీయాన్ని పరోక్షంగా పక్కకు తిప్పి అక్కడ మాట్లాడటం మొదలెట్టారు. ఇది సరైనది కాదు, సరైన విధానం అంతకన్నా కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఇంకోటి మొన్న క్రీడలు సంబంధించినటువంటి మరి ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తూ
ఇది మా ప్రభుత్వం తీసుకొచ్చారని డప్పాలు గొప్ప చెప్తున్నారు. మరి డప్పాలు గొప్ప చెప్పుకునేటప్పుడు మీరు చెప్పండి సార్, అది ఎవరు తీసుకొచ్చారు? కేంద్ర క్రీడల శాఖ మంత్రి గారితో మాట్లాడి ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ అక్కడ దాన్ని శాంక్షన్ చేసి ఇక్కడ పెడితే దాన్ని ఈ రోజు వరకు 2 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్ళీ మొదలు పెడుతూ ఇది మేమే తీసుకొచ్చాం, మేమే చేసాం అని డప్పాలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు సార్. మేము రికార్డు చూపించండి ఒకసారి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగాం, ఇంకోటి అడగలా. మీరు ఏం చేశారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి సార్, మేమేం చేసాం మేము చూపిస్తామని చెప్పాం. దానికి ఈ రోజు వరకు సమాధానం లేదు. పైగా ఇవాళ కంబాల చెరువు సబ్జెక్ట్ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడతాం. అలాగే అక్కడ అది కూడా పగలగొట్టారు. ఈ పక్కన గ్లో గార్డెన్ వాళ్ళు ఎంత అందమైనటువంటి గ్లో గార్డెన్ అండి అది. ఆ గ్లో గార్డెన్కి అక్కడ ఆయన శిలాపలకాన్ని పగలగొట్టేసి ఈ పక్కన ఒక శిలాపలకం, ఈ పక్కన ఒక శిలాపలకం వేసుకున్నటువంటి ఘనత మీదే కదా. అంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత మళ్ళీ మీరు వెంటనే ఆ శిలాపలకాన్ని పగలగొట్టేయటం, మళ్ళీ ఇంకో శిలాపలకాన్ని పెట్టేయటం మీరే చేస్తున్నారు. ఇంతవరకు ఎవరో చేయలే అటువంటి పనులు. బీసీ భవన్ ఎవరు చేశారు? గోదావరిగట్టున ఉన్నటువంటి 3.5 కోట్లు కదా ఎంపీ గారు తీసుకొచ్చారు. అది అంతే. జ్యోతిరావు పూలే భవన్ దాన్ని కూడా అలాగే చేస్తున్నారు మీరు. ఇవాళ ఇది శిలాపలకాన్ని ఆ రోజునే పగలగొట్టేశారు. తీసుకొచ్చి అక్కడ శాంక్షన్ చేసినటువంటి పరిస్థితిని కాకుండా వేరే శిలాపలకం మీరు ప్రారంభించి కొనసాగిస్తున్నప్పుడు మీరు వేరే శిలాపలకం వేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఉన్న శిలాపలకాన్ని శిలాపలకాలను పగలగొట్టేయడం, రోడ్ల మీద ప్యాచ్ వర్క్స్ చేసుకుంటాం, ఇదే మీరు చేస్తున్నది. ఈ రోజు వరకు ఏదైతే ఇవాళ పుష్కరాలు వస్తున్నాయో ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి గ్రాంట్స్ని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారో చెప్పండి ఒకసారి. ఎంత శాంక్షన్ అయిందో చెప్పండి ఒకసారి. చాలా అడవాటు చేస్తారు కదా. నిన్న మొన్న రాజమండ్రి అంతా కూడా కల్తీ ఇదైపోయింది. ఏది దీనికి పేపర్ మిల్కి సంబంధించినటువంటి దీని మీద కూడా చాలా పెద్ద ఎత్తున మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. సార్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చూశారు, వెళ్ళారు. దాని మీద ఏ చర్యలు తీసుకున్నారు? అసలు ఏ రకమైనటువంటి మరి కల్తీ అంటే ఏదైతే గాలి మరి అక్కడ ఉన్న శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం ఇవన్నీ జరిగినాయి. ఈ కాలుష్యాలన్నింటికి మరి ఎంత కాలుష్యం వచ్చింది, ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరిగింది, ఈ డ్యామేజ్ అంతటిని ఎలా చేయాలి ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా అసలు ఒక్కటి మాత్రం చెప్తానండి చాలా క్లియర్గా. ఆ రోజున పేపర్ మిల్కి లగూన్స్ ఇచ్చినది అప్పుడు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఇచ్చినటువంటి లగూన్స్ మీ వల్లే. ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి లగూన్స్ మీరు ఆ పేపర్ మిల్కి వాళ్ళ యొక్క వ్యర్థాలన్నీ కూడా ఆ లగూన్స్లోకి వెళ్ళేటట్లు, ఆ లగూన్స్ నుంచి గోదావరిలోకి వెళ్ళేటట్టు చేసేటువంటి దీన్ని అనుమతించింది మీరు. మేము మర్చిపోలా. మేము అన్నీ వన్ బై వన్ అన్నీ చెప్తూ ఉంటాం. మీరు ఎక్కడ మర్చిపోలేదండి. బుచ్చే చౌదరి గారి హయాంలోనే జరిగింది అది. ఇవాళ మీరు మళ్ళీ దీన్ని దాని మీద మళ్ళీ ఏదో మాట్లాడతారు. ఇవన్నీ పక్కన పెడితే ఆ రోజున 50 మంది వచ్చేసారు, లేకపోతే ఈ రోజున 50, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ని చెప్పాం. ఆ రోజున మీకు ఉన్నటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద మీ ఇంటికి రావడం, ప్రవేశించడం, ఉన్నారా లేదని కనుక్కోవడం, వెళ్ళిపోవడం జరిగిపోయింది చీట్ ఫండ్ సంబంధించినటువంటి ఇష్యూలో. అలాగే మరి మొన్న జరిగినటువంటి కోటకమ్మ దగ్గర జరిగినటువంటి ఇష్యూలో 175 నియోజకవర్గాల్లో రాజమండ్రి నియోజకవర్గానికి ఇన్ని వందల మందిని పోలీసులను పెట్టి చేయించింది మీరు కదా. ఎందుకు దానికి దీనికి ఇచ్చేస్తే మీరు కక్షపూరితమైన రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు కాదు, చేస్తున్నారు. ఎవరు కొట్టుకున్నా అది వైసీపీకి ఉండాలి, ఎవరు తన్నుకున్నా వైసీపీకి ఉండాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయినా వైసీపీ. ముద్ర వేసేసి మీరు చేసినంత మాత్రాన్ని ఏమీ ఇదైపోదు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టేసి మీరు చెప్పినంత మాత్రాన్ని నమ్మే పరిస్థితుల్లో రాజమండ్రి ప్రజలు లేరు. వాస్తవాలు చూపించి, ఇవన్నీ కూడా దాఖలాలు చూపించి, ఈ దస్త్రాలు చూపించి, ఇగో నేను ఇవాళ ఇది చేశాను, ఈ రోడ్లు నేను వైండింగ్ చేశాను, ఇది కట్టాను, ఇది చేశానని చెప్పి మార్గాన్ భరతరామ్ గారు చెప్తుంటే అందరూ ఇవాళ చూస్తున్నారు. రాజమండ్రి వచ్చి చూసి దాని మీద స్పందిస్తున్నారు. ఇవాళ ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్లో ఉన్నాయి సార్. చాలా భయంకరమైన పరిస్థితి. కంబాల చెరువు దగ్గర ఉన్నటువంటి హైటెక్ బస్ షెల్టర్ దగ్గర చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోయినటువంటి పరిస్థితి అందరం చూస్తాం. ఆ రోజున కూడా మీరు ఎలుగెత్తి పెద్ద పెద్ద మునిగిపోయింది ఇదేనా డెవలప్మెంట్ అని చెప్పేసి మాట్లాడిన మీరు
ఇవాళ అంతకన్నా 10 నిమిషాలు వర్షం వస్తే టోటల్గా మొత్తం మునిగిపోతుంది కంబాల చెరువు అంతా. మీరు చేసింది ఏంటి ఈ 2 సంవత్సరాల్లో? అక్కడ ఉన్నటువంటి కార్లు మునిగిపోతున్నాయి, ఆటోలు మునిగిపోతున్నాయి, ఆ రోడ్డు బంద్ అయిపోతుంది. ఇది వాస్తవం కదా. దీనికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మీరున్నారా? క్రీడలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన ప్రెస్ మీట్ పెడితే ఆయన కూడా మరి చాలా సీనియర్ నాయకుడు, చాలా పెద్ద మనిషి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే గంగవెర్రలు ఎత్తుకొచ్చింది. సంబంధం లేని మాటలు. ఇదంతా మేమే చేసాం, మేమే చెందాం, బీజేపీ ప్రభుత్వం మాకు గ్రాంట్ ఇచ్చింది, లేకపోతే చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అక్కడ కూడా ఇన్ని ఏకవచనంతో మాట్లాడటం ఎంతవరకు సమంజసం సోమవీర్రాజు గారు? ఇవాళ మీరు ఒక గౌరవప్రదంగా ఒక ఎమ్మెల్సీ చేశారు, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ చేశారు, మధ్యలో మీరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇన్ని చేస్తూ మరి ఇవాళ మీరు మాట్లాడిన మాట తీరైతే బాగోలా. అసలు ఎందుకు మీరు ఇలా పరకాయ ప్రవేశాలు ఎందుకు చేస్తున్నారు? మీరు వాస్తవాలు మాట్లాడుకుందాం రండి, రికార్డెడ్గా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ ఎమ్మెల్యే గారు, ఆ రోజున మీపై పెట్టినటువంటి కేసులు, మీ ఆర్థిక లావాదేవీలు చిట్ ఫండ్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల మీద పెట్టినటువంటి కేసు, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అంతకుముందు మీరు కూడా వెళ్ళడం జరిగింది, మీ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసిన తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై పెట్టినటువంటి కేసులన్నీ కూడా అధికారుల ద్వారా మాఫీ చేయించుకుంటున్నారు. శాసనసభ్యులు అప్పుడే 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. మరి మీపై పెట్టిన కేసుల్ని ఎందుకు మీరు తీయించుకోలేకపోతున్నారు? అక్కడ జరిగింది ఏమిటి అన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇది మార్గాన్ని భరతరామ్ గారు కావాలని పెట్టించేసినటువంటి కేసులు కావు. మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యాపార లావాదేవీల మీద సంబంధించినటువంటి ఇష్యూ మీద వచ్చినటువంటి కేసు. ఆ కేసులో రుజువు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అది జరుగుతుంది, నడుస్తుంది. అది మీరు ఇవాళ మీ ఒకళ్ళు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇవాళ మీరు శాసనసభ్యులుగా ఉన్నారు. మీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని తీయించుకోండి, చూద్దాం. మీ నిజాయితీని అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఎమ్మెల్యే గారు పెట్టి అప్పుడు మార్గాన్ని భరతరామ్ గారు పెట్టించేశారు, ఏం చేశారని చెప్పడం కాదండి ఎమ్మెల్యే గారు. ఇంకొకటి, మీ ముఖ్యమంత్రి గారు అంటే 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి రాజమండ్రి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే ₹1 కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. నష్టపరిహారం ఇవ్వాలా, అయిపోయింది. తర్వాత చాలా మధ్యలో చాలా జరిగినప్పుడు ఇప్పుడు కూడా ఇవాళ ప్రస్తుతం రాజకీయాల్లో మాట్లాడతాం. స్టీల్ ప్లాంట్లో చనిపోయినటువంటి వాళ్ళని ఒక్కళ్ళని కూడా పరామర్శించిన సందర్భం లేదు. రాజమండ్రిలో కల్తీపాలు ఘటనలో చనిపోయినటువంటి 16 మంది ఎవరైతే పసిపిల్లలు ఉన్నారో వాళ్ళెవరిని కూడా, వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించినటువంటి సందర్భం లేదు. అది కూడా వాస్తవం. ఇంకా చెప్పాల్సి వస్తే ఇంకా చాలా ముందుకు వెళ్తే ఇవాళ మీరు చేస్తున్నటువంటి దాంట్లో ఏదైతే మీరు పరిపాలన చేస్తున్నారో దాన్ని మీరు మీ హయాంలో ఒక్కళ్ళకి ₹1 అంటే ఆ రోజున చనిపోయినటువంటి ఆ కుటుంబాలకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తాము, పూర్తి స్థాయిలో వాళ్ళు ఆరోగ్యవంతులను చేసిన తర్వాత మాత్రమే మేము ఇది అవుతామని చెప్పిన సందర్భాన్ని పక్కన పెట్టేసి ఒక 2 నెలలు మాత్రమే వైద్యం చేసి 3వ నెల నుంచి చేతులెత్తేసిన సందర్భంలో మా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇది మీకు మంచిది కాదు. మీరు హామీలు ఇచ్చి మరవడంలో ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి ఇది నిజం 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 అని ఒక నిజాన్ని అబద్ధం చేయడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడుతూ ఉంటారు. ఇది గౌరవ రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మొన్న మాట్లాడుతూ 2 రోజుల క్రితం ఒక వీడియోలో కంబాల చెరువు పార్క్ చూడండి ఎలాగైపోయింది, చెత్తా చెదారం, నేను ముందుగానే చెప్తా ఉన్నా, దాని మీద డబ్బు పెట్టడం, దాని మీద డబ్బుని పెట్టి దాన్ని డెవలప్ చేయడం అన్నది ఒక వేస్ట్గా అంటే వ్యర్థ ప్రయాసంగా మాట్లాడారు. సార్, ప్రతి పని వ్యర్థ ప్రయాసం ఏమీ కాదు. ఒక తరం తర్వాత మరొక తరం మార్చాలి అనే సిద్ధాంతంలో నడవడంలోనే డెవలప్మెంట్ అంటారు. ఈ కంబాల చెరువు యొక్క చరిత్ర రాజమండ్రిలో ప్రతి వ్యక్తికి తెలిసిందే. అక్కడ వర్షం నీళ్లు ఆగిపోతాయి, లేకపోతే నీరు వస్తే అది పొంగిపోద్ది, దాంట్లో చెత్తా చెదారం ఉండిపోవడం.
సో రాజమండ్రి పరిధికి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో హయాంలో ఎంపీ మార్గాని భరతరామ్ గారు ఆయన హయాంలో దాన్ని తీర్చిదిద్దడం, ప్రజలు దాన్ని హర్షించడం, ఇదే మీడియా సమక్షంగా ప్రజలందరూ వెళ్ళడం, వాళ్ళ యొక్క వాయిస్ని వినిపించడం, వాళ్ళ సంతోషాన్ని వినిపించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే 2 సంవత్సరాల నుండి అది బ్లాక్ అయిపోయింది, మళ్ళీ దాంట్లో చెత్త వ్యర్థ పదార్థాలు వచ్చారు. వాళ్ళ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ప్రభుత్వం మీది, అప్పుడు జరిగింది, అది అలా ఉండిపోయిందని చెప్పి మేము ఇలా వదిలేస్తాం అనడానికి అది ఒక ప్రభుత్వం యొక్క చాతకానితనాన్ని ప్రదర్శించినట్టుగా తప్ప దీనికి ఏదో ఆల్టర్నేట్ చేయాలి అనే విధానంలో మాత్రం ఆలోచన లేదని మాకు మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరే అన్నారు, నాకు ఎవరో చెప్పారు, అటు వెళ్తూ నేను చూశాను, దాని నిండా చెత్త ఉందని. మరి చూసిన తర్వాత మీరు ఏం చేశారు, ఇవాళ ఏం చేశారన్నది రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒక మా హోదాలో ఉండి మున్సిపాలిటీ మరియు ప్రభుత్వం మీ అధికారంలో ఉంది, ఇవాళ టెక్నాలజీ ఉంది, మీరు ఒక ఫోన్ చేసి ఏమయ్యా ఇలాగ చెత్త ఉండిపోయింది, మీరు దాన్ని వెంటనే తీయండి, మళ్ళీ అక్కడ ఒక సిస్టమ్ ఏదైనా పెట్టి దాన్ని చేయగలిగితే మేము కూడా హర్షిస్తాం. దాని మీద ప్రజల సొమ్ము చాలా కోట్ల రూపాయలు ఆ పార్క్ మీద దాని మీద ఇన్వెస్ట్ చేసి ఉంచేశారు. ఇవాళ రాజమండ్రిలో చూస్తే ఎక్కడ రిక్రియేషన్ పాయింట్స్ లేవు ప్రజలకి. ఒక 10 నిమిషాలు వెళ్ళి ఎక్కడైనా ఉందామా, ఒక ఫ్యామిలీతో వెళ్ళి ఒక టైం స్పెండ్ చేద్దామా అనే ఇది మాత్రం టోటల్గా బ్లాక్ అయిపోయింది. హ్యాపీ స్ట్రీటే కావచ్చు, గ్లో గార్డెనే కావచ్చు, ఇవాళ కంబల్ చెరువు కావచ్చు. సో త్వరగా మీ యొక్క హయాంలో మీరు చేయండి, దాన్ని మార్చి ఏదైనా కొత్తగా చేయగలిగితే దాని గురించి మేము ఆనందపడడానికి, మేము మీ గురించి హర్షించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. ఇది ప్రజల సమస్య. మేము అక్కడికి వెళ్తుంటే ఒక నీచు వాసన, ఇది పొల్యూషన్ ఎయిర్లోకి వచ్చేసి అటు ట్రావెల్ చేసే వాళ్ళకి లంగ్స్లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చే, అక్కడ నివసించే ప్రాంతాల వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ కింద మారే అవకాశం ఉంది. కాబట్టి మేము ఈ ప్రెస్ ద్వారాగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, వెంటనే మీరు యాక్షన్ తీసుకొని ఆ ఉన్న పార్క్ని మొత్తంగా దాన్ని రెనోవేట్ చేసి దాన్ని క్లీన్ చేస్తే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని కూడా హర్షిస్తారు. ఆయన హయాంలో జరిగిన తప్పు నా హయాంలో నేను అది వదిలేస్తానంటే అది కరెక్ట్ కాదని మా యొక్క ఆవేదన. మీరు చేయగలిగితే దీనికంటే ఏమైనా బెస్ట్ చేయండి, ఖచ్చితంగా మేము కూడా దానికి మేము హర్షించడానికి మేము ముందుంటాం. ఇది ప్రెస్ మీడియాగా నేను కోరుకునేది ఒకటే, వెంటనే క్లీన్ చేసి ఆ పార్క్ని పునరుద్ధరించి మళ్ళీ దానికి ప్రజలకి అందుబాటులో తీసుకుని రావాలని నేను కోరుకుంటున్నాను.